సర్వోన్నతుడైనటువంటి దేవదేవునికి స్తుతియు ఘనత మహిమ ప్రభావములు ఆయనకి చెల్లునుగాక. ఆమేన్. నేటి ఉదయ కాలమందు ప్రభు సన్నిధికి విచ్చేసిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు ఈ భాగాన్ని పాస్టమ్మ గారు మనకు చదివినిపించారు. దేవుడు ఎంతో కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కరుణ, జాలి, వాత్సల్యతలు చూపుచున్నటువంటి దేవుడు ఆయన. అదే సందర్భంలో కూడా దేవుడు తన బిడ్డలను గద్దించేవాడు, శిక్షించేవాడు, సరిచేసేవాడు, బలపరిచేవాడు, కట్టేవాడు, దిద్దేవాడు, మంచి మార్గములో పెట్టే దేవుడు ఆయన. కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, ఉదయాన్నే లెగ్గానే అద్దం దగ్గరికి వెళ్ళి వారి ముఖాన్ని చూసుకొని తల దూకొని మళ్ళీ సింక్ దగ్గరికి వచ్చి ముఖం కడుక్కొని తుడుచుకున్న తర్వాత పనులు ప్రారంభిస్తారు. అద్దం మానవుని యొక్క ముఖ సహజ జీవితాన్ని చూపిస్తూ ఉంది. అదే విధముగా ఈ పరిశుద్ధ గ్రంథం అద్దము అని దైవజనుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే ఈ యొక్క గ్రంథం మనకు అద్దము లాంటిది. ఈ గ్రంథములో ఉన్న 66 పుస్తకాలు కలిపితే ఒక గ్రంథం అయ్యింది మనకి. సో ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట అది దేవుని మాట. సో దేవుని మాటలు మనం చదువుతూ ఉండగా ఈ గ్రంథంలో ఉన్నటువంటి మన పితరుల యొక్క జీవితాలు దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు మనం చదువుకున్నాం. మనకి ఇవ్వబడినటువంటి అంశము ఏదంటే, దేవుడు ఎన్నుకున్న వారి మీదికి కోపము రావటానికి గల కారణాలు ఏంటి అనగా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించి పిలిచి ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు. పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నడిపిస్తాను అని చెప్తూ వారిని ఐగుప్తు నుండి, ఆ బానిసత్వము నుండి విడుదల కలిగించి నడిపిస్తున్నటువంటి ప్రయాణాలలో మనం గమనిస్తే దేవుడు ప్రతిసారి కూడా గుర్తు చేస్తూ చెప్పుతున్న మాట ఏమనగా, మిమ్మల్ని అందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తారు. మీరు నడవండి, ఆ ప్రదేశంలో, ఆ దేశంలో మీరు ప్రవేశించండి అని చెప్పుతూ వచ్చినప్పుడు అనేక సందర్భాలలో ఇశ్రాయేలు ప్రజలు, వీరు మన పితరులు, వారు ఏం చేశారనగా దేవునికి కోపాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట చెప్పాలంటే, దేవుని కోపము అనే అంశం. కోపము గురించి మనం గమనిస్తే, ఎగ్జాంపుల్ ఉపద్ఘాతములో మన పిల్లలు స్కూల్కి వెళ్తారు. సరిగ్గా స్కూల్కి వెళ్ళకపోతే టీచర్లు కోపడతారు. సరిగ్గా హోంవర్క్ చేయకపోతే టీచర్లు కోపడతారు. సరైన సమయానికి ఫీజు కట్టకపోతే పేరెంట్స్ మీద ప్రిన్సిపల్ గారు, టీచర్స్ కోపడుతూ ఉంచారు. అలాగే సరైన సమయానికి జాబ్కి వెళ్ళక, సరిగ్గా జాబు అక్కడ చేయక, రకరకాలుగా వారి మీద వీరి మీద వారు చెప్పుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా కోపపడుతూ, బాసు కోపపడుతూ మరి విధించే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా మనము చెప్పుకునే కొలది చాలా విషయాలు కూడా మనము వీటిని
జ్ఞాపకం చేసుకోవచ్చును, అర్థం కూడా మనం చేసుకోవచ్చును. ఎన్నో కారణాలు ఉంటాయి కోపం గురించి. బైబిల్లో మనము న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం, ఈ యొక్క అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు మరి 3 సార్లు వీరి మీద కోపనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 12వ వచనం. తమ చుట్టూ నుండి జనులు దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టింది. మనం గమనిస్తే మొదటిగా యెహోవాకు వారు కోపాన్ని పుట్టించారు. ఎందుకు అంటే నేను తర్వాత వస్తాను. రెండో విషయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఇశ్రాయేలు మీద దేవుని యొక్క కోపాగ్ని మండుచు ఉన్నది. 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా, ఇక్కడ మనం గమనిస్తే యెహోవా కోపం ఇశ్రాయేలు మీద మండుతూ వస్తుంది 3 సార్లు. అనగా దేవుడు వారిని కోపపడుతూ ఉన్నాడు, వారి మీద కోపం కలుగుతూ ఉంది దేవునికి. ఎందుకు కోపం కలుగుతూ ఉంది? ఎందుకు అసలు దేవుడు ఎందుకు కోపపడాలి? అనగా కోపపడే దేవుడు కాదు, కానీ కోపపడతాడు. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, మరి మారిపోతుంది కూడా మన బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు మీరు చదవండి. యెహోవా దూత బయలుదేరి యెహోవా గొర్రెలకు నిన్ను రప్పించి పితరులకు ప్రమాణం చేసిన దేశంలోకి మిమ్మల్ని చేర్చి మీతో చేసిన నిబంధన ఎప్పుడు మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. వారి బలిపీఠములను వెలుగొట్టవలని ఆజ్ఞ ఇచ్చితేనే గాని మీరు నా మాటలను వినలేదు. మొదటిగా మనం గమనిస్తే దేవుని మాట వారు వినలేదు అని మనం తర్వాత ఆ లేఖన భాగాన్ని చూద్దాం. రెండో భాగానికి వద్దాం. రెండో భాగం ఎందుకు దేవుని మీద కోపం, దేవుడు వారి మీదకి ఎందుకు కోపం వచ్చింది అని అంటే, రాబోయే తరము ప్రజలకు దేవుని గురించి ఇశ్రాయేలు ప్రజలు చెప్పకుండా వారు ఉన్నారు. 2వ అధ్యాయము 6వ వచనం నుండి మనం 15 వచనాల వరకు మనం చూద్దాం. చాలు, ఓకేనా? 2 విషయాలు, 2 కారణాలను బట్టి. మొదటి కారణము వారు దేవుని మాట వినకపోవటం వలన. 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు. రెండో భాగానికి వస్తే, రాబోయే తరంగ వారిగా వంశంలో పిల్లలు పుట్టే కొలది వారు ఏం చేశారంటే దేవుని గురించి, దేవుని యొక్క ప్రేమను, మహత్యాన్ని, ఆశ్చర్య కార్యాలను, ఆజ్ఞలను, పద్ధతులను, శాసనాలను, నియమాలను, దేవుడు ఎక్కడ నడిపిస్తాడో విషయాన్ని తెలియచేయక దేవుడు వారి మీద కోపపడుతూ ఉన్నప్పుడు, దేవుడు వారి ఇతరుల చేతులకు అప్పగిస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క ఇతరులను పెట్టి ఆ శ్రమలను చూసి వీరు ఓర్చుకోలేక తాళలేక ఉన్నారు కనుక ఈ దేవుడైన యెహోవాను గురించి ఇశ్రాయేలు ప్రజలు వారికి పుట్టినటువంటి తర ప్రజలకు వారు చెప్పకుండా ఉన్నారు. కాబట్టి దేవునికి కోపం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి భాగంలోనికి మనం వద్దాం. దేవుని మాట వారు ఎందుకు వినలేదు అని అంటే, ఈ 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు మనం చదువుకున్నాం కదా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు స్వాస్థ్యముగా ఆ భూమిని నేను ఇస్తాను, నేను ప్రమాణం చేశాను. ఏ భూమి? మీరు వెళ్ళిన చోట్లల్లా, మీరున్న చోట్లల్లా ఏ స్థలానికైతే వెళుతూ ఉన్నారో ఆ భూమి మీది అన్నాడు. మీరు అడుగు పెడుతున్నటువంటి స్థలము మీది, దానిని మీరు స్వాధీనం చేసుకోండి, అది మీకు స్వాస్థ్యముగా ఇస్తూ ఉన్నా అంటే ఆ భూమిని స్వాధీనం చేసుకోండి, అక్కడున్న ప్రజలను స్వాధీనం చేసుకోండి, అలాగే మీరు చక్కగా పంటలు పండించుకోండి అని దేవుడు తెలియజేశాడు. ఆ దేశంలో ఉన్న ప్రజలను నిర్మూలన చేయండి అన్నాడు. ఏంటండి? ఆ దేశంలో ప్రజలను నాశనం చేయండి. ఏంటండి? ఎందుకు దేవుడు చెప్పాలి? ఎందుకు ఆ ప్రజలు అక్కడ ఉండకూడదంటూ ఉన్నాడు అంటే, దేవునికి తెలుసు ఆ ప్రజలను బట్టి వీరు నాశనం అయిపోతారు,
ఆ ప్రజలను బట్టి వీరికి నష్టం కలుగుతుంది అని దేవుడు ఎరిగి ఆ ప్రజలను నాశనం చేయండి, నిర్మూలన చేయమని చెప్పినప్పుడు వారు చేయలేదు. అలాగనే ఆ ప్రజలతో నిబంధన మీరెన్నడూ కూడా చేయొద్దు. మీరు వారితో కలిసి ఉండద్దు, వారితో ఒక నిబంధన మీరు చేసుకోవద్దు. అంటే వారి పిల్లల్ని మీరు చేసుకోవద్దు, మీ అబ్బాయిల్ని వారికి ఇవ్వద్దు, వారితో మీరు స్నేహాన్ని పెంచుకోవద్దు, వారితో మీరు కలిసి ఉండవద్దు. ఎందుకనగా మీరు నా బిడ్డలు, మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి నేను ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చాను. నా ఆలోచన తలంపు ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా పాలు తేళ్లు ప్రవహించే దేశంలోనికి చేర్చాలన్నదే నా ఆశ. మీరందరూ క్షేమంగా ఉండాలని, మీరందరూ అభివృద్ధి చెందాలని నా కోరిక. కానీ మీరు వారితో కలిసి వారి అలవాట్లు మీరు నేర్చుకోకండి, వారి భాషను మీరు నేర్చుకోకండి, వారి పద్ధతులు నేర్చుకోకండి, వారితో పాటు మీరు కలిసి ఉండకండి, వారి చేతిలో చేసి నిబంధన చేసుకోకండి అని దేవుడు చెప్పినా వారు వినలేదు. వారు ఆ ప్రజలతో నిబంధన చేసుకొని వారితో జీవించటం వీరు ప్రారంభించారు. అందుకనే 2వ వచనంలో మనం చూస్తే, మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలని ఆజ్ఞించితిని. నిబంధన చేసుకోవద్దంటే వారు నిబంధన చేసుకున్నారు. వారి బలిపీఠాలన్నీ విరగొట్టమంటే ఇక వారి బలిపీఠాలను విరగొట్టకుండా, వాటిని నాశనం చేయకుండా వారితో కలిసి మరి సంతోషంగా వీరు కూడా జీవించడం ప్రారంభించారు. అందుకొని దేవుడు అంటున్న మాట ఏమనగా, కానీ మీరు నా మాటను వినలేదు. సో నా మాట మీరు వినలేదు. ఇప్పుడు ఎలా ఉంటూ ఉన్నారు ఈ ప్రజలు? మీకు ఎలా ఉంటారు? నా మాట వినలేదు కనుక ఈ ప్రజలు మీకు ఎలా ఉంటారంటే, మీరు చేసిన పని ఏంటిది? కావున నేను మీ ఎదుటి నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలముగాను నొందురు. ఏంటంటే వారిని వెళ్ళగొట్టను మొదటిగా. రెండవదిగా వారు మీకు ఎలాగుంటారు? ఊరిగా ఉంటారు, శూలముగా ఉంటారు, అదే మిమ్మల్ని పొడిచేవారిగా ఉంటారు, మిమ్మల్ని గాయపరిచేవారిగా ఉంటారు, మిమ్మల్ని హింసించేవారిగా ఉంటారు. అలాగే వారి దేవతలు మీకు ఊరిగా ఉంచారు అని నేను చెప్పుచూ ఉన్నాను. అంటే వారి యొక్క దేవతల యొక్క కోపాగ్ని, అంటే వారి దేవుని ముందు వారి దేవతలు దేవుళ్ళు శక్తి ఉంటుందండి. కానీ దేవుడు వాడికి కూడా శక్తినిచ్చి వీళ్ళని అంతం చేయమని దేవుడు చెప్పుతూ ఉన్నాడు. కనుక అన్యుల యొక్క దేవతలు వారికి ఊరిగా, ప్రాణానికి హానిగా, ఆన్ చేసేవారిగా, తల పెట్టేవారిగా ఉంచారు అని మనం పల్లెటూరులో చూస్తూ ఉంటాం కదా. కొన్నిసార్లు ఎందుకు చనిపోయాడంటే ఆ ఫలానా దేవత వచ్చింది అంటే ఉంటారు, ఫలానా దేవతకి ఈ పాపం చేసాడు కనుక చెప్పు వేసింది అని మన తాతలు, పూర్వకాలపు మన తాతలు కూడా ఈ మాటలు చెప్తూ ఉండేవారు. వారు ఇక్కడ దేవుడు ఈ ప్రజలను ప్లస్ దేవతలను ఇశ్రాయేలు ప్రజలకు ఊరిగా ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎవరితో స్నేహం చేయకూడదు అన్నాడు? మనము మొదటి అధ్యాయానికి వద్దాం. మొదటి అధ్యాయము మొదటి అధ్యాయంలో 3 గుంపులు, 3 ప్రజలు, 3 జాతుల ప్రజలు ఉన్నారు. వీరితో కూడా ఉండొద్దని మొదటి అధ్యాయములో కూడా దేవుడు హెచ్చరించాడు. మనం తిరిగి 2వ అధ్యాయానికి వచ్చి దేవుడు ఇక్కడ మరొకసారి వారిని ప్రస్తావిస్తూ మాట్లాడుతూ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయానికి వచ్చి మొదటి అధ్యాయం 20వ వచనములో, యెరూషలేములో నివసించు యెబూసీయులను వెళ్ళగొట్టమన్నాడు. ఒక ప్రజల గుంపు ఉంది ఇక్కడ.
యెబూసీయులను వెళ్ళగొట్టమన్నాడు, కానీ వీరు వెళ్ళగొట్టలేదు. కానానీయులని మొదటి అధ్యాయము 28వ వచనం, మొదటి అధ్యాయము 28వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత, న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయము 28వ వచనం. ఇశ్రాయేలు బలవంతులైన తరువాత వారు కానానీయుల చేత వెట్టి పని చేయించుకొని వారిని పెద్దగా వెళ్ళగొట్టారు. మనం గమనిస్తే ఇశ్రాయేలు బలవంతులై బలంగా ఉంటున్నారు, కానీ కానానీయులను వెళ్ళగొట్టలేదు. వారిని వెట్టి పనులు చేయడానికి, బాబు మీరు మేము చెప్పిన పనులన్నీ చేయండి అని చెప్తూ మరి వారిని వెళ్ళగొట్టకుండా, వారిని నాశనం చేయకుండా వారి చేత అనేకమైనటువంటి పనులు, వెట్టి సాకిరి అనగా కేవలం పని చేయించుకుంటున్నారు, కానీ వారికి ఏ విధమైనటువంటి సహాయము, డబ్బు ఇవ్వకుండా వారిని బాధ పెడుతూ ఉన్నారు ఇక ఇశ్రాయేలు ప్రజలు. మూడవ గుంపును మనం చూస్తే మొదటి అధ్యాయము 34 నుండి 36 వచనాల వరకు ఇక్కడ అమోరీయులను కూడా వెళ్ళగొట్టమని చెప్పినట్లయితే వీరిని కూడా వెళ్ళగొట్టలేదు. మరి వీరి చేత వెట్టి చాకి 30 వచనంలో మనం చూస్తున్నాం, 30 వచనంలో వెట్టి పనులు, వెట్టి చాకిరి వీరి చేత కూడా వీరు చేర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవునికి కోపము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వీళ్ళు వెళ్ళగొట్టండి అయ్యా అంటే వెళ్ళగొట్టలేదు. ఈ 3 జాతుల ప్రజలను నాశనం చేయమంటే వీరు చేయలేదు. ఇట్టి కారణాలను బట్టి దేవుడు ఏమంటూ ఉన్నారంటే 2వ అధ్యాయము 2 నుండి 3 వచనాల వరకు మనం ఆల్రెడీ ఇందాకే మనం చదువుకున్నాం. మరి ఏమంటూ ఉన్నాడంటే, మీరు నా మాట వినలేదు కనుక వీరిని మీకు ఎలా గుర్తిస్తారంటే మీ ప్రక్కన ఈ ప్రజలు సులభంగా ఉంటారు, వీరి యొక్క దేవతలు మీకు ఉరిగా ఉంటారు. నేను మాత్రం వెళ్ళగొట్టను, మిమ్మల్ని ఖచ్చితంగా నేను శిక్షిస్తాను. నేను వారిని వెళ్ళగొట్టమన్నాను, వారిని నాశనము చేయమని చెప్పాను, కానీ మీరు నా మాట వినక వారితోని మీరు కలిసి జీవిస్తూ ఉన్నారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఈ కారణాలు బట్టి ఇప్పుడు ఈ కారణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల్లో ఏం చెప్పాడు? మీరు ఏ దేవతకి కానీ ఏ దేవుడికి కానీ మీరు మొక్కద్దు, నమస్కరించవద్దు, సాగిలి పడవద్దు అని. అదే కీర్తన గ్రంథం 115లో మనం చూసినట్లయితే ఆ దేవుడికి నోరుండి కూడా మరి మాట్లాడు, చెవులుండి కూడా వినవు, కళ్ళుండి కూడా మరి చూడవు, చేతులుండి కూడా ముట్టుకోవు, కాళ్ళుండి కూడా నడవు అని మనం చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కానీ నాకు అన్నీ ఉన్నాయి, నేను బలవంతుడైనటువంటి దేవుడు, నేను శక్తి సామర్థ్యమైనటువంటి దేవుడు, నేను ఐగుప్తు దేశం మీకు విడుదల కలిగించి బలవంతుడైన రాజు చేతుల నుండి, ఆ దుష్టుల చేతుల్లో నుండి మీకు విడుదల కలిగించి ఎంతకాలం మిమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తూ వచ్చాను. ఎన్నో మేలు చేశాను, ఎన్నో అద్భుతాలు చేశాను, ఎన్నో రకాలుగా పోషించాను, ఎన్నో రకాలుగా ఆదరించాను, ఎన్నో రకాలుగా మీకు తోడు నీడుగా ఉండి నేను మోషేతో మాట్లాడుతూ వచ్చాను, యెహోషువతో మాట్లాడుతూ వచ్చాను, కానీ మీరు వెనుక ఉంచి ఉన్నారు. ఇప్పుడు యెహోషువ తర్వాత దేవుడు ఇక న్యాయాధిపతులను ఏర్పరచుకొని మరి న్యాయాధిపతులను వారికి నాయకులుగా ఉంచి నడిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రజలారా, ఈ ప్రజలు దేవుని కార్యాలను వారు మర్చారు. కాబట్టి వీరు ఈ జనాంగముతో, ఈ ప్రజలతో కలిసి వారి దేవుడిని మర్చిపోయారు, ఆ దేవుడి కార్యాలు మర్చిపోయారు. వీళ్ళు ఆ దేవతలతోనూ దేవుళ్ళతోనూ ఆ ప్రజలతోనూ వారి సంతోష మాటలతోనూ వారి ఉత్సవాలతో కలిసి సంతోషముగా వారు జీవిస్తూ వచ్చారే తప్ప కానీ
మా దేవుడు అన్న మాట వారు మర్చిపోయారు. తర్వాత పిల్లలు పుడుతూ ఉన్నారు, కానీ ఆ పిల్లలకి కూడా వారు అదే పద్ధతులు అనగా ఈ దేవతలు, ఈ దేవుళ్ళు వారి అలవాట్లు నేర్పుతూ వచ్చారు. కానీ ఈ యెహోవా తండ్రి అయిన దేవుని గురించి వారు మర్చిపోయారు, పట్టించుకోలేదు. అందుకని దేవుడు నేను ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను, ఆ ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోమని పాత నిబంధన గ్రంథం అంతటిలో కూడా దేవుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండో భాగాన్ని మనం వచ్చినట్లయితే రాబోయే తరానికి దేవుని గురించి వారు ఒక్క మాట ఆ ప్రజలు అనగా వారికి పుడుతున్న ప్రజలకు బిడ్డలకు, ఒరే మన దేవుడు యెహోవా దేవుడయ్యా, మోషేతో మాట్లాడేటువంటి దేవుడు, మండుచున్న పొదల నుండి మాట్లాడేటువంటి దేవుడు, ముఖాముఖిగా మాట్లాడేటువంటి దేవుడు, బండ సందుల నుండి మాట్లాడేటువంటి దేవుడు, బండ దగ్గర మాట్లాడేటువంటి దేవుడు, హోరేబు దగ్గర మాట్లాడేటువంటి దేవుడు, గిల్గాల దగ్గర మాట్లాడేటువంటి దేవుడు అని ఈ మాటలు చెప్పగా వారు ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అందుకని దేవుని కోపము ఆ ఇశ్రాయేలు మీద రావటం జరిగింది. యెహోషువ ఉన్నంత వరకు ఇశ్రాయేలు ప్రజలు యెహోషువకు భయపడ్డారు, దేవునికి భయపడ్డారు, వాళ్ళు జీవిస్తూ ప్రారంభించారు. యెహోషువ చనిపోయిన తర్వాత ఈ జనాంగంతో వారు కలిసి వారు ప్రారంభిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే నాయకుడు లేడు, నడిపించేవాడు లేడు కనుక ఈ ప్రజలతో వీయి ముందుకుంటూ ఈ ప్రజలతోనే జీవిస్తూ ప్రారంభిస్తూ వచ్చారు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 10వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరులకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరమగని పుట్టగా, ఏంటండి ఇశ్రాయేలీయులను అలాగే యెహోవాను ఎరగని ఒక తరము పుట్టినంటే వారి వంశంలో పిల్లలు పుడుతూ ఉన్నారు, ఉన్నవారు చనిపోతూ ఉన్నారు. ఇక యెహోవా దేవుని గురించి చెప్పేవారు లేరు, దేవుని మహత్య గురించి చెప్పేవారు లేరు ప్రజలారా. అందుకని ఒక తరం పుట్టుకొచ్చింది. ఆ తరమే ఈ దేవతలకు దేవుళ్లకు వారు నొక్కుతూ వారు జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రజలు ఏం చేశారంటే ఆ పితరులు వారి తల్లిదండ్రులు చేసే విధంగానే వారు చేస్తూ వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఆ ప్రజలతో కలిసి 2వ అధ్యాయము 11వ వచనములో కీడు పనులు చేయటం, అనేకులకు కీడి తలపెట్టడం వారు ప్రారంభించారు. 2వ అధ్యాయం 10వ వచనములో యెహోవాను వారు విసర్జించేది, అంటే యెహోవా దేవుడు మాకొద్దు, ఆ దేవుడు పేరింటో మాకు తెలియదు, అసలు మా పితరులు మాకు తెలియచేయలేదు, మాకు చెప్పలేదు అని వారు యెహోవా దేవుడిని విసర్జించారు. 2వ అధ్యాయము 11వ వచనములో బయలు దేవతలను వారు పూజించడం వారు ప్రారంభించారు. ఈ పూజలు పునస్కారాలు వారికి చాలా ఇష్టమైపోయింది. పూజలు పునస్కారాలు కళ్ళారా చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి కనబడుతూ ఉంది. దాన్ని చూసి వారు చాలా సంతోషిస్తూ ఆ బయలు దేవతలను పూజించడం వారు ప్రారంభించారు. 2వ అధ్యాయం 2వ వచనంలో ఇతర దేవతలకు వారు నమస్కరిస్తూ ఉన్నారు, సాగపడుతూ ఉన్నారు. అయ్యా ఇక మీరే మాకు దేవుడు. ఎంత దుస్థితి చూడండి ప్రియులారా. తాతలు ముత్తాతలు చనిపోయారు, తాతలు తరతరాలు వాళ్ళు ఏం చేసిన దేవుడిని చెప్పలేదు. వస్తున్న తరం వారు కూడా దేవుడిని చెప్పడం మర్చిపోయారు. వీళ్ళందరూ కూడా ఈ దేవతలకు నమస్కరించడం ప్రారంభించారు ప్రియులారా. 2వ అధ్యాయం 10వ వచనానికి వస్తే దేవుని మార్గాన్ని కూడా వీరు విడిచిపెట్టేశారు. దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు. మంచి మార్గంలో ప్రవేశించడం మానేశారు. మంచి మార్గం, అందుకే యేసయ్య అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి ఎందుకు రారని యోహాను సువార్త 14:6 మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకైన మార్గం, విశాల మార్గం అని. కానీ ఇరుకైన మార్గంలో ప్రవేశించట్లేదు. కానీ
విశాలమైన మార్గంలో ప్రవేశిస్తుందని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రజలు కూడా దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు. దేవుని మార్గము సులువైన మార్గము, ఇరుకైన మార్గము, మంచి మార్గము, దీవెన కలిగించే మార్గము అయితే ఈ మార్గాన్ని మీరు విడిచిపెట్టేశారు. దేవుడు నడిపించిన మార్గాన్ని మర్చిపోయారు వారు. 2వ అధ్యాయం 17వ వచనం, ఇతర దేవతలతో వ్యభిచరించటం ప్రారంభించారు. అంటే వ్యభిచరించుట అనగా ఆ దేవతలతో కలిసి ఆరాధించటం. ఆ దేవత విగ్రహాలను కూడా వారి గృహాల్లోనే ఎత్తేసుకున్నారు. ప్రియుల వారిలో పెట్టేసుకుంటూ ఉన్నారు. దేవుని కలిగి ఉండవలసిన ప్రజలు దేవతలను కలిగి ఈ దేవతలను పూజిస్తూ ఆరాధిస్తున్నట్లుగా దేవుడు చరిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 17 మనం చూస్తే పూర్తిగా దేవుని ఆజ్ఞలను వారు అనుసరింపక మరచిపోయారండి. ఆజ్ఞలు, శాసనాలు, ధర్మశాస్త్రము, నియమాలు, నిబంధనలు అన్నీ కూడా వారు మరచిపోయి ఈ యొక్క దేవతల యొక్క నియమాలను, ఆజ్ఞలను పాటిస్తూ వారు నెరవేరుస్తూ వారు దేవుడిని దుఃఖపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అరే మోషే లేడు, యోషువ లేడు, ఇప్పుడు ఏం చేయాలి, ప్రజలు ఈ రకంగా జీవిస్తూ ఉన్నారని దేవుడు వారి మీద కోపపడుతూ అక్కడ న్యాయాధిపతులను ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ కారణాల బట్టి దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చింది. దేవుని కోపం వారి మీదకి వచ్చింది. సరే, ఇప్పుడు ఎందుకు దేవుడు ఈ మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు అంటే, మనమందరం కూడా ఆయన నమ్ముకున్నాము కనుక మీ పితలైనటువంటి మీ ప్రజలు, నన్ను నమ్ముకున్నటువంటి మీ ప్రజలు, వారి జీవితాలు ఇలా ఉన్నవి, ఇలా జీవించారు, నన్ను మర్చిపోయారు. మరి మీరు లోకంలో జీవిస్తూ ఉన్నారు, మరి మీరు ఎలా జీవిస్తూ ఉన్నారు? ఈ ప్రజలు మీ ఇతరుల మీ యొక్క పితరులను జీవించిన విధములో మీరు జీవిస్తూ ఉన్నారా? అలాగా మీరు అనుసరిస్తూ ఉన్నారా? ఒకవేళ మనం ఈ విధంగా అనుసరించకపోవచ్చును, కానీ వేరే మార్గము మనం అనుసరించవచ్చును, వేరే మార్గాల్లో కూడా మనం ప్రయాణించవచ్చును, వేరే కార్యాలు కూడా మనం చేయవచ్చు. కొన్నిసార్లు దేవుని ఆజ్ఞను, దేవుని శాసనాలను, నియమాలను మనము పాటించగా మనం ఉండవచ్చు. మన సొంత ఆలోచనలతో మనం వెళ్ళవచ్చును, సొంత నియమాలతో మనం వెళ్ళవచ్చును. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాని ప్రకారంగా మనం వెళ్ళవచ్చును. మనకి ఆ విషయాలు నచ్చుతాయి, ఆ మార్గాలు మనకు నచ్చుతాయి, ఇవే మంచి అనుకుంటాం. కానీ దేవుడు కూడా అవి కూడా మంచివి కావని దేవుడు తలుస్తూ ఉంటాడు. ముగింపులోనికి మనం వస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, మీ పితరులు చేసినట్లుగా మీరు చేయకండి, మీరు నా మాట విని మీ పిల్లలకు చెప్పండి, బోధించండి, దేవుని గురించి తెలియచేయండి, మాట్లాడండి, మీ కుటుంబాల్లో మీ పిల్లలతో మాట్లాడండి. కీర్తనలు చదువుతున్నట్లయితే, పాత నిబంధనలు మనం చదువుతున్నట్లయితే, మీరు కూర్చున్నప్పుడు, లేస్తూ ఉన్నప్పుడు, తోడు నడుస్తూ ఉన్నప్పుడు, ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు దేవుని గురించి మీరు మాట్లాడుతూనే ఉండండి అన్నాడు. ఎందుకు? ఒకవేళ మీ పిల్లలు మార్గం తప్పిపోతారేమో, లోకంలో ఆచారాలు, కళాచారాలు, పద్ధతులు, కార్యాలు అవన్నీ ఇష్టమో పిల్లలకి, పిల్లలు మార్గం తప్పిపోతున్నారేమో, మీరు వారిని హెచ్చరించండి, వారితో మీరు మాట్లాడండి. మోషే కాలంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, దేవుడు మాట్లాడుతూ మీ పిల్లలతో మీరు మాట్లాడండి. ప్రతి గ్రంథంలో కూడా మాట్లాడుతూనే వచ్చాడు దేవుడు. మీ పిల్లలకు బోధించండి, దేవుని మాట బోధించండి, దేవుని ఆజ్ఞలు బోధించండి, తెలియచేయండి, వాక్యం చదవమని, ప్రార్థించమని, దేవుడిని గుర్తు చేసుకోమని, దేవుడు ఎంతటి వాడు, ఎంత ప్రేమ కలిగిన జాగ్రత్త, దేవుడు గుర్తు చేసుకోమని దేవుడు చెప్పుడు వాళ్ళు చేస్తూనే వచ్చారు. రాను దేవుని మాటలు
వారికి ఆయాసమైపోయింది. నేటి దినాల్లో కూడా రాను రాను దేవుని మాటలు మనకు ఆయాసకరంగా ఉన్నవా, లేక దేవుని మాటలు మనకు బాధ కలిగించే విధముగా ఉన్నవా, లేక దుఃఖము కలిగించే విధముగా ఉన్నవా? దేవుడు అంటూ ఉన్నాడు, నా మాటలు మీకు అర్థము లాంటివి. ఈ గ్రంథం మీ పితరులకే జీవితాలు మీకు తెలియజేస్తూ ఉన్నవి కనుక వారి విధానాలలో వారి జీవితములు మీరు ఆ ప్రకారంగా జీవించకుండా మీరు చక్కగా జీవించండి అని దేవుడు తెలియజేస్తూ వస్తుండగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము క్రైస్తవులుగా దేవుడి బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకు అంటున్నాడు దేవుడు, మీకు ఒక దేశాన్ని ఇస్తున్నాడు, ఆ దేశం స్వాధీనం చేసుకోమంటున్నాడు. ఏ దేశం అది? పరలోక దేశం. సో ఆ దేశాన్ని మీరు స్వతంత్రించుకోండి అంటూ ఉన్నాడు. కాబట్టి స్వతంత్రించుకోవాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 9 ధన్యతలు ఉన్నవి. మనం వాటిని నేర్చుకొని మనము పాటించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని రాజ్యానికి మన స్వతంత్రులుగా ఉండాలంటే ఎలా ఉండాలో అక్కడ అవన్నీ కూడా మనకు రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా, నేర్చుకున్నవి కూడా మన పిల్లలకు బోధించాలి, వారికి తెలియచేయాలి, వారికి తెలియచెప్పాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు మన కుటుంబానికి మన పిల్లలకు తెలియజేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటే దేవుడు యెహోవా సంతోషించినట్లు సంతోషిస్తారు. దహన బలులను అర్పించుట వలన ఆయనకు సంతోషించిన ఆలోచించుము. బలుల అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వులు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏంటంటే ఎవరి మాట? ఏంటండి? దేవుని మాట వినుట అది ఎంతో శ్రేష్టము అని కీర్తన గ్రంథం 51:16-17 మనం చూస్తూ ఉన్నాం. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలి. కాబట్టి ప్రియులారా, విరిగి నలిగిన మనసుతో దేవుని యొక్క వాక్యాలను మనం వినాలి, నేర్చుకోవాలి. మన పిల్లలకు దేవుని గురించి మనము బోధించాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట తెలుస్తుంది, సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఏంటండి? సమీపించి ఆలకించుట శ్రేష్టము. అందుకని యాకోబు పత్రిక మనం చదువుతుంది, దేవుని ఎదుకు రండి, అప్పుడు దేవుడు మీ ఎదుకు వస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం. సమీపించండి దేవుని దగ్గరికి, అలాగే ఆలకించండి దేవుని యొక్క మాటలు. మీరు ఆలకించినట్లయితే మరి మీరు అది మీకు ఎంతో శ్రేష్టము. మీకును మీ కుటుంబానికి మీ బిడ్డలకు ఎంతో శ్రేయస్కరము. మీ కుటుంబం రక్షింపబడుతుంది, మీ పిల్లలు రక్షింపబడతారు, దేవునిలో కట్టబడతారు, దేవుని చేత కట్టబడిన కుటుంబముగా ఉంటుంది. ఇదిగో మీ పితరులు ఇలా జీవించారు, మోషే కాలం ఇలా ఉన్నారు, యోషువ కాలం ఇలా జీవించారు. ఇప్పుడు నీ న్యాయాధిపతులు ఎన్నుకున్నారు, ఎందుకనగా నాయకులు లేరు. ఈ ప్రజలుగా జీవించారు, నా మాట వినలేదు. నేను వీరిని గొప్పవారిగా చూడని కోరుతూ ఉన్నాను, కానీ లోకంలో ఉన్నటువంటి ఆ ప్రజలతో కలిసిపోయి వారు నాశనమైపోతూ ఉన్నారు. అది దేవుడు బాధపడుతూ ఉన్నాడు. నేటి దినాలలో జ్ఞాపకం చేసుకుందాం, మనము ఎవరితో కలిసి ఎలాగా ఉంచు ఉన్నా, మనం ఎవరి మాటలు మనం ఇచ్చు ఉన్నా, దేవుని మాటలు మనం ఇచ్చు ఉన్నామా? ప్రియులరా, దేవుడు బాధపడుతున్న విషయాలన్నీ కూడా ఈ గ్రంథంలో, ఈ న్యాయముల గ్రంథంలో రాసి ఆయన బాధపడుతూ తెలియజేస్తూ ఉన్నట్లయితే, ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, బాధపడి తెలియజేస్తూ ఉన్నాడు. మరి మనల్ని చూసి ఆయన బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ కొన్నిసార్లు దేవుడు మనతో వ్యక్తిగతంగా మాట్లాడుతాడు. దేవుడు కొన్నిసార్లు మనతో వాక్యం ద్వారా
మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవుడు తన సేవకుల ద్వారా మనతో మాట్లాడతాడు. అందుకని దేవుని యొక్క గద్దింపును తృణీకరించవద్దు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క గద్దింపు నువ్వు తృణీకరించవద్దు. ఆయన మాటలకు లోబడు. ఆయన గద్దిస్తాడు, మనల్ని అగ్గు చేర్చుకుంటాడు. ఆయన ఖండిస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు. ఆయన కోపపడతాడు, ఆయన కోపం క్షణములోనే మాయమైపోతూ ఉంటుంది. కనుక ప్రియులారా, వీళ్ళందరూ నిర్మూలమైపోయారు, దేశానికి వెళ్ళలేకపోయారు. అలాగైతే దేవుని నమ్మి వెంబడిస్తూ దేవుని కొరకు జీవిస్తున్నటువంటి మనము దేవుని సమీపించాలి. దేవుని సమీపించాలి. మన కుటుంబము దేవుని సమీపించాలి. మన బిడ్డలు దేవుని సమీపించాలి. దేవుని గురించి మనకు తెలుసు, మన పిల్లలకు దేవుని గురించి తెలుసా? ఒకవేళ తెలిసేమో, ఒకవేళ తెలియకపోవచ్చు, తెలిసి తెలియక నటిస్తూ ఉండవచ్చునేమో. కొన్నిసార్లు మన పిల్లలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పిల్లలు దేవుడే బాధపడి నా ప్రజలు ఇలా ఉన్నారని ఆయన సెలవిస్తూ ఉన్నారు. మరి నేటి దినములో నన్ను నిన్ను మనందరినీ చూస్తున్నప్పుడు ఆయన బాధపడుతూ ఉండవచ్చు. లేక ఒకవేళ మనలో మంచి కార్యాలు ఉంటే ఆయన సంతోషిస్తూ కూడా ఉంచాడు. జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి సమీపిద్దాం, ఆయన దగ్గరికి వద్దాం, ఆయన మాటలు విందాం, ఆయన దగ్గర కూర్చుందాం. ప్రియులారా, అందుకని ఆయన ప్రేమించే వారిని ఆయన దేవుడు ఎన్నుకున్న వారిని, ప్రేమించే వారిని ఆయన కోపడతాడు. మనం ప్రేమించి దేవుడు మనం చేసే పనులు బట్టి ఆయన కోపడుతున్నాడు, మనం గద్దిస్తాడు. వారిని ప్రేమించాడు, కోపడ్డాడు, గద్దించాడు, శిక్షించాడు. మనం ప్రేమిస్తూ ఉన్నాడు, కోపడుతున్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని కొరకు జీవితం పరిశుద్ధాత్మ దేవుడు ఈ అమూల్యమైన వాక్యముల ద్వారా మనల్ని బలపరిచి తన యొక్క పరలోక రాజ్యాన్ని చేర్చుకుని గాక. ఆమేన్.